తెలుగుదేశం పార్టీలో చింతమనేని ప్రభాకర్ అంటే మాస్ లీడర్. దెందులూరులో వరుసగా గెలుస్తూ వస్తూ అనూహ్యంగా గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఓడిపోయారు. తన ఓటమిని ఆయన ఇప్పటికీ ఒప్పుకోరు. తనపై ఎన్ని కేసులు పడినా ఆయన తనదైన శైలిలో రాజకీయం చేస్తూనే ఉంటారు. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన మళ్లీ గెలిచేలా ప్రజాభిప్రాయాన్ని మార్చుకున్నారా? దెందులూరు అంటే గోదావరి జిల్లాలతో పాటు ఏపీ మొత్తం స్పెషల్ క్రేజ్ కనిపిస్తుంది. దీనికి కారణం చింతమనేని ప్రభాకర్. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్తో దెందులూరులో ఎగిరే జెండా రంగు మారిపోయింది. టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ చింతమనేని ప్రభాకర్ ఫ్యాన్ గాలిని తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. ఏలూరు జిల్లాలో హాట్ కేక్ లాంటి ఈ సీట్లో ఈసారి రాజకీయం మరింత కాకరేపుతోంది. దెందులూరు ఏలూరు జిల్లాలోనే కాదు, ఏపీ మొత్తం తెలిసిన పాపులర్ అసెంబ్లీ సెగ్మెంట్. అందుకు ఇక్కడ నడిచే రాజకీయమే కారణం. తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దెందులూరు ఎక్కువగా వార్తల్లో ఉండేది. ఎందుకు వివాదాలు, విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో ఫుల్ హీట్ మీద ఉండేది ఈ సెగ్మెంట్. ఇప్పటికీ అదే వాతావరణం ఉన్నా రాజకీయంగా కాస్త టెంపరేచర్ తగ్గింది. ఓరమాస్ డైలాగులతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే అదే స్థాయిలో తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నారు వైసీపీ నేతలు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దెందులూరు రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ ఉంటారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారంటే వాళ్ల ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్మ కమ్యూనిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ దెందులూరు అని చెప్పొచ్చు. ఏలూరు పట్టణానికి నలువైపులా వ్యాపించి ఉన్న ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. అవి దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్. మొత్తం 2,20,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఇక్కడ కమ్మ వాళ్ల ఓటు బ్యాంక్ తక్కువగానే ఉంది. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే ఎక్కువ. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్ని తెలుగుదేశంగా మార్చారు చింతమనేని ప్రభాకర్. 2009, 2014లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ వేవ్లో కొఠారు అబ్బయ్య చౌదరిపై చింతమనేని ఓటమి పాలయ్యారు. కొఠారు రామచంద్రరావు రాజకీయ వారసుడిగా విదేశాల్లో స్థిరపడిన అబ్బయ్య చౌదరిని పిలిపించి దెందులూరు బరిలో దించి మరీ గెలిపించారు. పైగా ఆయన సీఎం జగన్కు సన్నిహితుడు కూడా కావడం కాస్త కలిసొచ్చింది. నియోజకవర్గ ప్రజలతో పాటు యువతను కూడా ఆకట్టుకుని దూకుడు మీదున్న చింతమనేని ప్రభాకర్కు కళ్లెం వేశారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో కొఠారు అబ్బయ్యకు 95,000 ఓట్లు రాగా టీడీపీ నుంచి పోటీ చేసిన చింతమనేనికి 78,000కు పైగా ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మళ్లీ టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరఫున మళ్లీ పోటీ చేసే అభ్యర్థి చింతమనేనే అని పార్టీ శ్రేణులతో పాటు లోకల్ పబ్లిక్ కూడా భావిస్తున్నారు. దాంతో రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందనే టాక్ నడుస్తోంది. చింతమనేనికి జనంలో మంచి పేరుంది. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని, 3 ఎంపీ స్థానాలను కూడా గెలవబోతోందని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇక వైసీపీ మాత్రం సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. చింతమనేని ప్రభాకర్ మాత్రం దెందులూరులో మళ్లీ పసుపు జెండా ఎగరవేసేందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. దాంతో నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అనే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. దెందులూరుపై మాగంటి బాబు కుటుంబానికి కూడా మంచి పట్టుంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశంలోనే కొనసాగుతుండటంతో నియోజకవర్గంలో టీడీపీకి మరింత బలం పెరిగింది. ఇప్పటికైతే హోరాహోరీ ఉంది. జనసేనతో పొత్తుతో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.